హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సమ్మర్ కదండి, సమ్మర్లో పవర్ కట్ అనేది ప్రతి ఏరియాలోనే ఎక్కువగా ఉంటుందండి. అలాగే మాకు కూడా పవర్ కట్ అనేది ఎక్కువగానే ఉందండి. పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం మానేసి నార్మల్గానే బయట ఉంచేసాను ఎప్పట్లాగే. అవి విరిగిపోయినాయండి. వీటిని పారబోయకుండా ఒక స్వీట్ రెసిపీ అనేది చేస్తున్నానండి. అది ఏమిటంటే రసగుల్లా అండి. ఇదైతే నార్మల్గా ఎవరైనా సరే బాగున్న పాలని వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి విరిగించి వాటితో చేస్తారండి. నాకు ఆ పని లేకుండా విరిగిన పాలు ఏమి దొరికాయి కాబట్టి వీటితో అసలు ట్రై చేసి చూద్దామని చేస్తున్నానండి. దీనికోసం మనం ముందుగా పాలలోంచి వాటర్ని వేరు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వాటర్ని సెపరేట్ చేసుకోవడానికి టీ స్ట్రైనర్ వాడానండి నేను. ఈ మిస్టేక్ మీరు చేయకండి. ఈ చిన్న దాంట్లో అస్సలు పని అవ్వలేదండి. త్వరగా చిక్కదనం ఎక్కువ వచ్చేసి అది కూడా తొందరగా ఫిల్టర్ అయ్యేది కాదండి. దానికోసం మీరు ఏం చేసుకుంటారంటే పెద్ద స్ట్రైనర్ తీసుకుని దానిలో క్లాత్ వేసుకోండి. ఆ క్లాత్లో వేసేస్తే ఆటోమేటిక్గా వాటర్ కింద వెళ్ళిపోయి క్లాత్ పైనేమో ఈ పేస్ట్ ఉండిపోద్దండి, పాల విరుగన్నది. కానీ నాకు ఆ క్లాత్ కూడా చిరిగిపోయిందండి. అందుకే నాప్కిన్ తీసుకున్నాను. అలా అయిన తర్వాత ఆ పేస్ట్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ క్లాత్లోనే మూట కట్టేసి ఉంచేయాలండి గట్టిగా. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి దాన్ని బాగా ప్రెస్ చేయాలండి. చపాతీ పిండి చూసారా మనం ఎంత బాగా ప్రెస్ చేసుకుంటాం, అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది విరుగు కదండి, ముక్కలు ముక్కల్లా ఉంటుంది. దాన్ని అంతా సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే రసగుల్లా అనేది బాగా టేస్ట్గా వస్తుందండి. షుగర్ సిరప్లో వేయగానే షుగర్ అంతా అబ్జర్వ్ చేసి టేస్ట్ బాగుంటుందండి. మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే రౌండ్ షేప్ చేస్తున్నానండి. అవి చిన్నగానే చేసుకోవాలి మనం. చిన్నగా చేసుకుంటే లిక్విడ్ పీల్చుకుని పెద్దవి అవుతాయండి. ఇది నేను ఒక చేత్తోటేమో కెమెరా చూసి పెట్టుకుని ఇంకో చేత్తో బాల్స్ చేస్తున్నాను కాబట్టి లూజ్గా వచ్చేయండి. ఇలా మాత్రం అసలు వేసుకోకూడదండి. షుగర్ సిరప్లో వేయగానే ఈ లూజ్గా ఉంటాయి కాబట్టి విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అలా కాకుండా రెండు చేతులు ఉపయోగించి మీరు టైట్గానే చేసుకోండి. ఇలా మన దగ్గర ఉన్న పిండినంతటిని ఉండల్లా చేసుకుని రెడీ పెట్టుకోండి. షుగర్ సిరప్ కోసం పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో వాటర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. ఒక బౌల్ గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో ఒక గిన్నెడు పంచదార, అదే గిన్నెతో వాటర్ వేసుకున్నానండి నేను. దీంట్లో 2 యాలకులు కూడా వేయాలండి. పంచదార కరగనివ్వాలి బాగాని, సిమ్లోనే పెట్టి చేయాలండి. ఈ గిన్నె అనేది వెడల్పుగా ఉన్నది తీసుకోండి. నేనంటే లోతు ఎక్కువ ఉన్నది తీసుకున్నాను. అలా కాకుండా వెడల్పుగా ఉండి పాన్ టైపు అలాంటి వాటిల్లో చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి షుగర్ సిరప్ అనేది సరిపోలేదండి. స్వీట్గా లేదు, చాలా తక్కువ స్వీట్గా ఉంది. అది మీరు చూసుకుని మీకున్న క్వాంటిటీని బట్టి చూసుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకోండి. ఇలా మరిగించాలండి. జస్ట్ పంచదార కరిగే అంతటి వరకు బాయిల్ అయితే సరిపోతుందండి. దీనిలో మనం రెడీ చేసి పెట్టుకుని ఉండలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. పాల విరుగు పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని వాటర్ సెపరేట్ అయిన తర్వాత ఒక 4-5 టైమ్స్ వాటర్ తెల్లగా వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలండి. లేదంటే స్మెల్ వచ్చేసి బాగుండదండి. అది పులుపు స్మెల్ టైప్లో వస్తాయి, విరిగిన పాలు కదండి. అలా చేయకుండా చూసుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. షుగర్ సిరప్లో వేసి ఒక 15 మినిట్స్ పాటు ఇందులోనే ఉడకనివ్వాలండి. ఇది ఉడకడం వల్ల అది బాగా పీల్చుకుంటుందండి షుగర్ సిరప్ని. ఎక్కువగా కదపకూడదండి. ఒకసారి జస్ట్ అలా రివర్స్ చేసినట్టుగా అంటే సరిపోతుంది, అంతేనండి. మళ్ళీ గరిటె పెడితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కలపకుండా చూడండి. బాయిల్ అయ్యే కొద్దీ మనం వేసిన ఉండ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు చూసారా మొత్తం అబ్జర్వ్ చేసేసిందండి. అవి పెద్ద సైజు వచ్చేసినాయి వేసిన దానికి ఇప్పటికీ. అందుకే నేను వెడల్పు తీసుకోమని చెప్పానండి. గిన్నె లోతు ఎక్కువ ఉన్నది తీసుకోకండి అసలు. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. చూసారండి ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందో. ఇదండి ఇవాళ వీడియో. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఇలా ట్రై చేసి చూడండి. షాప్లో అంత టేస్ట్ కాకపోయినా తినడానికి బాగానే ఉంటాయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.